అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇంకా బాగుండాలంటే సమ్మర్ హాలిడేస్లో అయితే మా బాబునైతే ఊరికైతే పంపించేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే బయట వేడికి ఇంట్లో వాడి అల్లరికి నేను తట్టుకోలేను. స్కూల్ హాలిడేస్ వచ్చాయంటే నాకు టెన్షన్ పట్టుకుంటుంది అనమాట. అంటే వాడు లేవటం మొదలు మమ్మీ బోర్ కొడుతుంది ఇదే పని అనమాట. అంటే ఆల్టర్నేట్గా వాడికి బోర్ కొట్టకుండా టీవీ పెట్టాలి, లేకపోతే ఫోన్ ఇవ్వాలన్నమాట. ఎన్ని టాయ్స్ కొన్నా ఏం చేసినా 1 అవర్ 2 అవర్స్ కంటే ఎక్కువ వాడడు. ఇంకా వాడితో ఆ గోల్ తట్టుకోలేక ఊరికి పంపిస్తే అక్కడ పిల్లలు ఉంటారు, కొంచెం టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి అయితే ఊరికైతే రెడీ అవుతున్నాను. మార్నింగ్ అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఆఫ్టర్నూన్ కల్లా అంటే ఎగ్జామ్స్ అయిపోయి ఆఫ్టర్నూన్ నుంచి అయితే హాలిడేస్ ఇస్తారంట. సో నేను ఇంకా లేట్ అయితే చేయకుండా వాడిని అయితే ఊరికి పంపించడానికి రెడీ అవుతున్నాను. ఇక్కడైతే వంట చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ వంట చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఆయన ఆఫీస్లోనే తినేస్తా అంటే ఇంకా మా వరకు అయితే టిఫిన్ అయితే చేసుకున్నాము. తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. లంచ్ ప్రిపేర్ చేసుకున్నాక స్కూల్ నుంచి వాడిని తీసుకొచ్చి ఇంకా మేము తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఎండ కొంచెం తగ్గినాక స్టార్ట్ అవుతాము. అంటే 4 కల్లా స్టార్ట్ అవుతాం అనమాట. అంటే మా ఊరికి వెళ్ళడానికి ఒక 4 అవర్స్ టైం పడుతుంది. ఈ 4 అవర్స్ అంటే ఇంకా అటు ఇటుగా వేసుకున్న 4కి స్టార్ట్ అయినా సిటీ అంతా క్రాస్ అయ్యి ఊరు రీచ్ అయ్యేసరికి ఇక ఆల్మోస్ట్ 8-9 అవుతుంది. ఇంకా 4 అవర్స్ అనుకోవడమే తప్ప అంత తొందరగా అయితే రీచ్ అవ్వమన్నమాట. అంత ట్రాఫిక్ ఉంటుంది కదా సిటీలో. ఎందుకంటే మేము ఈ మూలన ఉన్నాము. ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడానికి మినిమం 1.5 అవర్ అన్న పడుతుంది. మెట్రో అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు, కానీ ఈసారి అయితే వెహికల్లోనే వెళ్తున్నాం అనమాట. ఎలాగో ఆర్టీసీ సమ్మె అని చెప్తున్నారు న్యూస్లో. బస్సులు నడుస్తాయి నడవో, ఇంకా అంటే మామూలు ప్రైవేట్ వెహికల్స్ అయితే నడుస్తాయి, కానీ అవి ఎంత రష్ ఉంటాయో ఏంటో, ఎందుకు వచ్చిన పోవాలనేసి అయితే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళతో పాటు అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడైతే కర్రీ అయితే నేను ములక్కాయ టమాటా చేస్తున్నాను. ఇంకా సమ్మర్ సీజన్లోనే కదా మనకి ములక్కాయ దొరికేది. ఇంకా మిగతా టైంలో అయితే కొంచెం కష్టం అనమాట. ఈ సీజన్లోనే తినేయాలి. కాకపోతే వేడి కాబట్టి ఈ సమ్మర్ వేడికి ములక్కాడ వేడికి ఇంకా బాడీ తట్టుకోలేదు. కాకపోతే అప్పుడప్పుడన్నా టేస్ట్ చేయాలి. ములక్కాయ టమాటా అయితే చేస్తున్నాను. ఈ మధ్య అందరూ మునగాకు ఎక్కువ తినాలి అని అంటున్నారు, బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఒకప్పుడు మునగాకు అనేది ఎవరికి తెలీదు. అంటే నా చిన్నప్పుడైతే మా మమ్మీ ఇంటికి ఎదురుగా మునగాకు చెట్టు ఉంటే ఇక ఆకులు పప్పులు వేసి చేసి నేను తినకపోయేదాన్ని, బాగాలేదనేదాన్ని. కానీ ఇప్పుడు అదిదే తినాలంటున్నారు. ఒకప్పుడు ఆ చెట్టుని పట్టించుకునేవాడే లేడు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ ఏ చెట్టు అంటే ఏ ఏరియాలో ఆ చెట్టు కనపడితే ఇక ఆకుని మొత్తం లాగేసుకొని ఇంట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇంకా డ్రై చేసేసుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటున్నారు. అంత బలం అంట మునగాకు. నేనైతే ఇంకా ఊరు వెళ్తున్నాను. ఒక 3 డేస్ అట్లా అయితే ఉంటానన్నమాట. ఇంకా నేను వచ్చేలోపు మా హస్బెండ్ అయితే వంట ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి ఆయనకు అన్నీ అవైలబుల్ ఉండేలాగా అయితే అన్నీ సర్దేస్తున్నాను. ఇంకా కరివేపాకు తెచ్చాను. అది కవర్లో పెట్టినా సరే డ్రై అయిపోతుంది, ఎండకి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే త్వరగా ఎండిపోతుంది. అందుకని నేనైతే పేపర్లో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే పేపర్లో పెట్టి స్టోర్ చేసే ప్రాసెస్లో అయితే చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది, ఎండిపోవట్లేదు. ఇంకా మనము కింద అడుగున పేపర్ పెడతాం కాబట్టి వాటర్ కూడా అంటే వాటర్ పట్టేసి కొన్ని బూజు వస్తాయి కదా ఆకులు. ఈ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ వాటర్ని అంతా ఆ పేపర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ 1 మంత్ వరకు అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ట్రై చేశాను. అంటే నేను పుదీనా ఒకసారి పెద్ద కట్ట తెచ్చాను. అది తెచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. అంటే పేపర్లో పెట్టి అంటే గాజు సీసాలో పేపర్ పెట్టి పేపర్లో అయితే ఆకు వేసి స్టోర్ చేసుకున్నాను. ఇప్పటి వరకు అయితే ఫ్రెష్గా ఉంది. ఇంకా అన్నిటికీ అదే టిప్ అయితే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఆకుకూరలు ఎలాగ అమ్ముతారంటే పెద్ద కట్ట అంటారు, దాంట్లో సగం కూడా ఇయ్యరు. అదంతా ఒక్కసారి తెచ్చుకొని మనం అలా ఉంచేసి పెడతాము. ఒక్కోసారి ఎండిపోతాయి, ఇంకోసారి బూజు వచ్చేస్తాయి, పడేయాల్సి వస్తుంది. ఇలాగా స్టోర్ చేసుకుంటే మాత్రము చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటున్నాయి. కాకపోతే ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది, అది ఒకటి అయితే చూసుకోండి. ఇలా అయితే పేపర్లో అయితే పెట్టేసి వెళ్తున్నాను అనమాట. అంటే మా హస్బెండ్ వంట చేసుకుంటారు కాబట్టి ఆయనకు అన్ని దగ్గరలో ఉండేలాగా అన్నీ అరేంజ్ చేసేసి
వెళ్తున్నాను. ఇంకా ఇంట్లో లేడీస్ అంటే ఇంతే కదా, ఊరు వెళ్ళేటప్పుడు పని ఉంటుంది, ఊరు వెళ్ళొచ్చాక పని ఉంటుంది, ఊర్లో కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఏదైనా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉంటే మళ్ళీ అక్కడ ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకొని రావాలి. ఎక్కడున్నా సరే లేడీస్కి రెస్టే ఉండదు అనిపిస్తుంది. ఇంకా జెంట్స్ అనుకో ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళినంతసేపే వరకు, ఇంటికి వచ్చాక వాళ్ళకి ఏ పనులు ఉండవు. కానీ లేడీస్కి అలా కాదు, జాబ్ చేసినా చేయకపోయినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. జాబ్ చేసామనుకో, జాబ్ వచ్చాక ఇంట్లో పనులన్నీ అలానే ఉంటాయి. నువ్వు జాబ్ చేసిన రోజులు ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తున్నావు కదా, హాలిడే ఉన్న రోజైనా పని చేయవా అన్నట్టు చూస్తారు. లేదు జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్నామనుకో, ఎలాగో జాబ్ కూడా చేయవు, ఖాళీగానే ఉంటావు కదా, ఈ పని కూడా చేయవా అనేది చూస్తారు. ఇక లేడీస్ అంటేనే పని అంటేనే లేడీస్, పని చేయడం కోసమే పుట్టినట్టున్నాము మనము. ఇంకా సమ్మర్ కాబట్టి ఆకుకూరలు అయితే ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ సీజన్లో తక్కువ దొరుకుతాయి, తెచ్చుకునేవి కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, ఎండిపోతాయి కదా, దానివల్ల అయితే జాగ్రత్తగానే వాడుకోవాలి. తర్వాత అయితే నేను బియ్యం అయితే కడిగేసి నానబెట్టుకుంటాను అనమాట. ఒక 15 మినిట్స్ అయినా నానబెడితే ఏంటంటే బియ్యం కొంచెం మంచిగా ఉడుకుతున్నది. డైరెక్ట్గా రైస్ ఆన్ చేస్తే ఏంటంటే ఒక్కోసారి పలుకు ఎక్కువైపోతుంది, లేకపోతేనేమో మెత్తగా అయిపోతుంది. నానబెడితే ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. దానివల్ల అయితే నేను ముందే ప్లాన్ చేసుకుంటున్నాను, రైస్ ఎప్పుడు వండాలి అనేది ఒక 15 మినిట్స్ ముందే అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టైంలో వంట చేసినప్పుడు అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి అప్పుడైతే ఇది ఫాలో అవ్వను. ఓన్లీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వంట చేసినప్పుడు అయితే బియ్యం అయితే నానబెట్టి వండడానికి అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ బియ్యం ఏంటంటే వడ్లు కొని పట్టించినవి అనమాట, అత్తయ్య వాళ్ళు పంపిస్తారు. ఇంకా మాకు ఎవ్రీ టైము బియ్యం ఊరి నుంచి తెచ్చుకుంటాము. ఇక్కడ సిటీలో బియ్యం ఏంటంటే ఒక్కోసారి ప్లాస్టిక్ బియ్యం అంటారు. ఆ బియ్యం కూడా ఏంటంటే కొన్నవి సరిగ్గా కుక్ అవ్వవు, అయితేనేమో పలుకైపోతాయి, లేకపోతే ఇంకా మార్నింగ్ వండిన బియ్యము రైస్ ఆఫ్టర్నూన్ కల్లా ఈవినింగ్ కల్లా స్మెల్ వచ్చేస్తుంది. అసలు ఆ రైస్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. అందువల్ల మేమైతే ఊరి నుంచి తెప్పించుకుంటాము, అంటే బస్తా ట్రాన్స్పోర్ట్కి వేస్తారు, ఇక్కడది తెప్పించుకుంటాము, ఆటోలో వేయించేసుకుంటాం అన్నమాట. ఈసారి బియ్యంలో అయితే చాలా నల్లటి మెరుగలు అంటారు కదా, అవి ఎక్కువ వచ్చాయి. అంటే వడ్లు పట్టిస్తున్నప్పుడే వచ్చేసాయంట కదా అవి వచ్చాయి. ఇంకా సబ్జా సీడ్స్ కూడా వచ్చాయి. అంటే వడ్లుతో పాటుగా సబ్జా చెట్లు అవి ఇవి పడతాయి కదా, విత్తనాలు వేరేవి, అవన్నీ కలిసి వడ్లు అనేవి మనకి పడతారు కాబట్టి అప్పుడు ఆ బియ్యంలో కలిసిపోతాయంట. నాకు కూడా తెలియదు ఈసారి ఎందుకు ఇంత వేస్ట్ వచ్చిందని. అంటే అవన్నీ కలిపి మిల్లుకి వేస్తారు కాబట్టి వాటితో పాటు వచ్చేస్తాయి, మనమే క్లీన్ చేసుకోవాలి అని. అంటే ఇక నేను ప్రతిదీ చూసి కొంచెం నాకు ఈసారి ఏంటంటే రైస్ వండడం అనేది ఎక్కువ పనిలాగా పట్టింది. అంటే బియ్యం నానబెట్టాలి, ఇంకా మెరుగలు ఇంకా వేస్ట్ అంతా తీసేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా బియ్యం నానబెట్టే లోపు కర్రీ అయితే అయిపోతుంది అనమాట. కర్రీ అయిపోయినాక ఒక 15 మినిట్స్ బియ్యం నానబెట్టుకుని ఇంకా రైస్ ఆన్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకునే లోపు 12:30 అవుతుంది. మా బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాడికి తినిపించి నేను తిని కొంచెం రిలాక్స్ అయ్యి ఇక జర్నీ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. నేను ఈ ములక్కాయ టమాటాలు అయితే వాటర్ అయితే వేయకుండానే మూత పెట్టి అయితే ఉడికించాను. అంటే టమాటాలో ఆల్రెడీ మనకి వాటర్ ఉంటుంది కదా, ఉడుకుతున్నప్పుడు ఆ వాటర్కి ములక్కాయలు ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత అయితే నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ఊరు వెళ్ళే ప్రతిసారి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి క్లీన్ చేసి అయితే వెళ్తాను. ఎందుకంటే మా హస్బెండ్ వెతికినప్పుడే వేస్ట్ ఇవన్నీ దొరుకుతాయి, అప్పుడే తిడతాడనమాట. అవి పెడతావు ఫ్రిడ్జ్లో, అవన్నీ ఉంచావు వేస్ట్ అయిపోయినాయని తిడతారు. ఆ తిట్ల నుంచి తప్పించుకోవడానికి నేనైతే ఊరు వెళ్ళే ప్రతిసారి ఫ్రిడ్జ్ అంతా చెక్ చేసుకొని ఏదైనా ఫుడ్ వేస్ట్ అయ్యిందో లేదో చూసుకొని అవి పడేసి క్లీన్ చేసేది వెళ్తాను. లాస్ట్ వీక్ సాటర్డే నేను కొబ్బరికాయ కొట్టాను టెంపుల్ దగ్గర. అక్కడి నుంచి తెచ్చిన కొబ్బరికాయ అయితే నేను చట్నీలో వాడుకోవచ్చని కట్ చేసి బాక్స్లో పెట్టుకున్నాను, అదంతే ఉండిపోయింది. తర్వాత అయితే నేను దద్దోజనం చేశాను, ప్రసాదంగా తిన్నాను. కొంచెం ఉంది, తర్వాత నెక్స్ట్ డే తినొచ్చు కదా అనేసి అట్లానే ఉంచాను, అదంతే ఉండిపోయింది. తర్వాత బటర్ మిల్క్ చేశాను. పిల్లలు అంటే మా హస్బెండ్ అండ్ బాబు తాగుతాడు కదా స్కూల్ నుంచి బయట నుంచి వచ్చాక అనేసి ప్రిపేర్ చేసి పెట్టాను, అంటే మసాలా బటర్ మిల్క్ అనమాట. అదంతే ఉండిపోయింది. మార్నింగ్ చేసిన ఇడ్లీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు అని అదంతే ఉండిపోయింది.
ఇంకా అవన్నీ పడేస్తున్నాను. ఈ బటర్ మిల్క్ అయితే నేను చెట్లకైతే పోస్తాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్న లోపు కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా రైస్ ఏంటంటే తినే ముందు అట్లాగా ఆన్ చేసి పెట్టుకుంటాను అనమాట. అవి నానుతున్నాయి. ఈలోపైతే నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. నేనైతే వెంటనే వచ్చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక 2 రోజులకి సరిపడే బట్టలే తీసుకెళ్తున్నాను. అంతేకాకుండా మా మమ్మీ వాళ్ళ ఇంటికి కాబట్టి నా బట్టలు అక్కడ ఆల్రెడీ ఉంటాయి. మా మమ్మీ కూడా ఏవో ఒక డ్రెస్ తీసుకుంటూనే ఉంటుంది. సో నేను ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వచ్చేటప్పుడు అయితే లగేజ్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మా మమ్మీ అక్కడ అవి దొరకవు ఇవి దొరకవు అని చెప్పేసి లగేజ్ నింపుతుంది అనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఒక్క బ్యాగ్తోనే వెళ్తాను. వచ్చేటప్పుడు 2-3 బ్యాగులు అవుతాయి. ఇంకా మా బాబు బట్టలు కూడా ఆల్రెడీ అక్కడ ఉంటాయి, కానీ నేను ఎక్కువే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉంచాలని అనుకుంటున్నాను. అంటే మధ్యలో 1-2 రోజులు తీసుకొస్తాను. కాకపోతే అక్కడే ఎక్కువ 1 మంత్ ఉంచాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ డ్రెస్సెసే పెడుతున్నాను. ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఇంకా కంపల్సరీ ఊరు వెళ్తున్నామంటే మనకు కావాల్సింది బ్రష్ కదా. సోపులు అవన్నీ అంటే అక్కడ దొరుకుతాయి, కానీ మన బ్రష్లు మనతోనే ఉండాలి. వెళ్ళిన ప్రతిసారి కొత్త బ్రష్లు అయితే కొనలేము కదా. ఇంకా నా వ్యాలెట్ ఇదే, నా సింగిల్ బ్యాగ్తో అయితే నేను ఊరికైతే వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఎన్ని బ్యాగులు తెస్తానో అది కూడా చూపిస్తాను. వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.